మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం. సో ఈ ప్రాపర్టీ చిన్న బడ్జెట్లో ఎవరైతే చూస్తూ ఉన్నారో, అంటే తక్కువ బడ్జెట్లో, అంటే 20 లక్షల లోపల ఎవరైతే హౌసెస్ చూస్తూ ఉన్నారో వాళ్ళ కోసం అండి. సో ఎక్కువ బడ్జెట్ పెట్టే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ సూట్ అవ్వదు, నచ్చదు కూడా. ఓకేనండి. సో తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, వాళ్ళకి సూట్ అయిన ప్రాపర్టీ కూడా. ఓకేనండి. అంటే ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇది అటువంటి వాళ్ళకి మంచి హౌస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో ఇది 110 గజాలండి, 110 గజాలు. ఓకేనండి. మరి ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఉంటుంది, తూర్పు ఫేసింగ్ వచ్చేసేసి సింహద్వారాలు ఉంటాయి అన్నమాట. ఓకేనండి. ఇది న్యాచురల్గా అంటే నార్మల్గా కట్టినటువంటి ఇల్లు, స్లాబ్ లేదు, ఓన్లీ రేకుల తో కప్పి ఉన్నటువంటి ఇల్లు అనమాట. 2 పోర్షన్ టైప్ ఉంటుంది. ఓకేనండి. సో ఇది చూసుకోవచ్చు, ఇది ఒక పోర్షను. సో ఎంట్రన్స్ చిన్న హాలు, అదేవిధంగా చిన్న కిచెన్ ఉంటుంది అనమాట. ఓకేనండి. సో దీనికి ట్యాప్ కనెక్షన్స్, వాటర్ కనెక్షన్స్ ఇచ్చారండి. అదేవిధంగా కరెంట్ కనెక్షన్ 2 పోర్షన్లకి 2 మీటర్లు ఉండటం జరిగింది అనమాట. ఓకేనండి. ఇది బెడ్రూమ్ అండి. ఓకే, బెడ్రూమ్ చూడవచ్చు. సో పైన కప్పు, రేకు కప్పు అనమాట. ఓకేనండి. చుట్టూరు కూడా మరి వాల్స్ అయితే మొత్తం ప్లాస్టింగ్ అంతా కంప్లీట్ చేశారు, అల్మార్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇదొక పోర్షన్ టైప్ అనమాట, ఇదొక పోర్షన్ టైప్. ఓకేనండి. ఈ సొంత నుంచి అవతలకు వెళ్తే ఓకేనండి, ఇక్కడ ఒక పోర్షన్ ఉంటుంది. సేమ్ మీరు ఫ్రంట్ ఎలా అయితే చూసారో సేమ్ అలాగే ఉంటుంది. ఇది కొంచెం ఒక అడుగు పెద్దదండి ఇది. ఓకేనండి. సో దాని మీద కొంచెం పెద్దది. ఓకే, ఇది తీసుకొని రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. లేదంటే రెండు ఫ్యామిలీస్ లేదా 2 బ్రదర్స్ ఉన్నటువంటి చిన్న ఫ్యామిలీస్ అయితే కనుక పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఓకేనండి. పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో కాస్ట్ అయితే కనుక 18 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. కాస్ట్ 18 లక్షలు అయితే చెప్తా ఉన్నారు. సో రేటు స్లైట్లీ నెగిషియబుల్ అండి. ఓకే. సో ఈ ప్రాపర్టీ మరి దీనికి మరి అటాచబుల్గా వాష్రూమ్స్ అయితే లేవండి. దీనికి బయట పక్క అయితే రెండింటికి వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. సో అది కూడా చూసుకుంటే ఇంటికి బ్యాక్ సైడ్ 2 వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒకటి ఎంట్రన్స్, ఒకటి దీనికి బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఓకే. చుట్టూరు అంటే మీకు ఉత్తరం భాగం, అదేవిధంగా దక్షిణ భాగాన కాంపౌండ్ వాల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో తూర్పు భాగాన, అదేవిధంగా పడమర భాగాన వేరే వాళ్ళ హౌసెస్ అయితే ఉన్నాయండి. ఓకే. సో ఇది మరొక రెస్ట్ రూమ్ అండి. ఓకే. 2 రెస్ట్ రూమ్స్, అదేవిధంగా 2 పోర్షన్ టైపు హౌసెస్ పైన రేకుల షెడ్డుతో కంప్లీట్ చేశారండి. ఓకే. సో ఎంట్రన్స్ తార్ రోడ్ అండి. మరి చూసుకుంటే కనుక లోన్ అయితే వస్తుందండి. ఒకవేళ ఈ హౌస్ పర్చేస్ చేయాలనుకుంటే లోన్ అయితే వస్తుంది. ఓకేనండి. సో చిన్న ప్రాపర్టీస్ తెస్తానండి, పెద్ద ప్రాపర్టీస్ తెస్తాను. ఓకేనండి. సో ఒక్కో ప్రాపర్టీ ఒక్కొక్కరికి సూట్ అవుద్ది, మరొకరికి సూట్ కాకపోవచ్చు. సో మీకు సూట్ అయిన ప్రాపర్టీస్ని మీరు గ్రాప్ చేసుకోండి. ఓకేనండి. సో చిన్న ప్రాపర్టీస్ వెంటనే అయిపోతాయండి, మీరు ఒక్కసారి గమనించండి. ఓకే. మీరు 20 lakhs లోపు ఉంటే కనుక వెంటనే మీరు రిజిస్ట్రేషన్తో పాటు మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. సో వెంటనే త్వరపడండి. 2 పోర్షన్లు చిన్న ఫ్యామిలీస్కి, 2 ఫ్యామిలీస్కి చక్కగా సరిపోతుంది. ఓకేనండి. అదే కాకుండా ఎంట్రన్స్లో మీరు మరొక రూమ్ కూడా గమనించారు కదండి, అది షాప్ లాగా మీరు వాడుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఎంట్రన్స్ పోర్షన్, బ్యాక్ సైడ్ మరొక పోర్షన్ అండి. ఓకే. సో ఎంట్రన్స్ మీకు చూసుకుంటే గేట్ దగ్గర నుంచి, అంటే గేట్ కూడా ఉందండి. సో గేట్ పక్కనే మీకు మరొక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది ఇదిగోండి షాప్ లాగా మీరు వాడుకోవచ్చు. ఓకేనండి. మోటార్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఇదండి రూమ్. దీనికి కొంచెం ప్లాస్టింగ్ చేయించుకొని చక్కగా మీరు షాప్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ప్రాపర్టీ నచ్చితే కాల్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్.